మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరొక అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు నాకెంతగానో కృప చూపించారు. మరి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండువారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడి ఉండెను. నిజమే దేవుని బిడ్డలారా, ఈ మాటను గురించి కొన్ని విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మరి ఏమంటా ఉన్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు, దేవుని బిడ్డలు ఎవరైతే ఉంటారో వారు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు దేవుడికి ఇష్టమంట ఆయనటం. అందుకే అంటాడు కదా, నా నామమున ఎవరైతే ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యన నివసించు దేవుడును, వారితో కూడా ఉండు దేవుడును అంటాడు. మరి అలానే అంటున్నాడు, ఇద్దరు భయభక్తులు కలిగిన బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలకిస్తాడు. వాళ్ళు మాట్లాడింది రాయటానికంట ఆయన నామమును స్మరించుచూ ఉండే వారికి జ్ఞాపకార్థంగా ఏముంది, ఒక గ్రంథం ఉందంట దేవుడు. ఆయన నామం గురించి మాట్లాడితే ఒక గ్రంథం ఉంది. ఆయన నామం గురించి మాట్లాడకుండా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ గ్రంథంలో ఉంటదో లేదో నాకైతే తెలియదు గానీ, దేవుని మాటలు మాట్లాడేటప్పుడు ఇన్ని సార్లు నన్ను గురించి నా బిడ్డలు మాట్లాడుకున్నారు, నా యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు మాట్లాడుకున్నారు అనేటువంటి విషయాన్ని మరి మలాకి ద్వారా దేవుడు రాయించాడు. దేవుని బిడ్డలారా, చూసారా, మలాకి అంటే నా దూత అని అర్థం అనమాట. అయితే ఈ యొక్క మలాకి ప్రవక్త ఈ మాట రాయడానికి ఎంతో ఆశ్చర్యంగా మరి ఉండటం చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. ఎందుకంటే మలాకి గ్రంథంలో ఎదురాడే విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రజలలో. అంటే మేము దశంభాగాలు ఇవ్వలేదా, మేమేం దొంగిలిద్దాం, ఇట్లాంటి మాటలన్నీ కూడా మరి ప్రజల జీవితాల్లో ఉంటాయి అన్నమాట. అందుకని ఈ మలాకి గ్రంథంలో ప్రజల యొక్క స్థితి ఎలా ఉందని మలాకి భక్తుడు చెబుతున్నాడంటే, ఎదురాడేటువంటి స్వభావం కలిగిన వారని మరి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన అంటాడు, ఎవరైతే నా మాట విని మరి నాకు వణుకుతూ భయపడుతూ ఉంటారో నేను వాళ్ళకి ఆరోగ్యాన్ని కలగజేస్తాను. అందుకు అంటాడు కదా 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడవలే గొంతులు వేయనట్లు గొంతులు వేయుదురు. అయితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటాడు. ఆ విన్న మాటలను దేవుడు ఒక గ్రంథం ముందు రాయిస్తాడు అని ప్రభు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఒక దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి గురించి దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడో ఈరోజు మనం చూద్దాం దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండం 12వ అధ్యాయానికి వస్తే అక్కడ మోషే భక్తుడు ఉంటాడు. మోషేకి అహరోను, మిరియాం అనేటువంటి మరి అన్న అక్క ఉంటారు దేవుని బిడ్డలారా. వాళ్ళు ముగ్గురు సంతానం. వాళ్ళ నాన్న అమ్ము, వాళ్ళ తల్లి యాకోబేదు. వీళ్ళకి ముగ్గురు సంతానం అని మనకి తెలుసు, మోషే, అహరోను, మిరియాం. అయితే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని మరి మిరియాము, అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడడం మొదలు పెడతారు దేవుని బిడ్డలారా. ఏమని మాట్లాడతారంటే 12 నుంచి 12 అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండి అని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. చూసారు దేవుని బిడ్డలారా, ఒక కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని ఆ వివాహ సంబంధం వీళ్ళిద్దరికి నచ్చక మోషేని గురించి మరి మాట్లాడతాడు. దేవుడు ఇతన్ని ఎందుకున్నాడు ఏంటి, మేము లేమా అన్నట్లుగా మాట్లాడారు. అసలు నిర్గమకాండం 3 అధ్యాయంలో చూస్తే మరి పొద కాలిపోతున్నట్టు ఉంది కానీ మరి అది కాలిపోనట్లుగా మరి ఈ యొక్క మోషే చూసి దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు మోషే స్వరం మాట్లాడుతుంది కదా, దేవుని స్వరం మోషేతో, మోషే నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులను విడిచి రమ్ము, నేనున్నవాడును అనువాడును అన్న మాటతో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్న మాటతో మాట్లాడడం ప్రారంభిస్తాడు దేవుని బిడ్డలారా. దర్శనం ఇచ్చింది మోషేకి, ఆ దర్శనంలో పాలు పొందే అవకాశం ఇచ్చింది మిరియాము, అహరోనులకి.
అయితే వీళ్ళంటారు, ఆ దర్శనం వీళ్ళకే ఇచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఈరోజు నిజమే సేవకుల దగ్గర నమ్మకంగా ఉంటూ, మరి అహరోను, మిరియాముల్లాగా గొప్ప పరిచర్యలో పాల్గొంటూ ఒకానొక టైం వచ్చేసరికి దైవజనుల్లో ఏదో చూసి, వాళ్ళు చూసింది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు గానీ, దానిని బట్టి గూడా ఏం జేస్తా ఉంటారంటే, వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక వర్గంగా ఏర్పడతారు దేవుని బిడ్డలారా. అలా ఒక ప్రత్యేకమైన వారిగా దైవ సంబంధమైన మార్గము నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఏర్పడడం జరిగింది దేవుని బిడ్డలారా. అయితే వాళ్ళ మాటలు ఎవరున్నారంటే, దేవుడైనటువంటి యెహోవా విన్నాడు అని మరి సంఖ్యాకాండం 12 అధ్యాయం 2, 3 వచనాలు సెలవిస్తా ఉన్నాయి దేవుని బిడ్డలారా. నిజమే. మీరు భయభక్తులు కలిగి దేవుని మాటలను మరి మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు తన గ్రంథంలో రాస్తాడు. అలాగే వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు వింటాడు. విని వదిలిపెట్టే దేవుడు కాదు గానీ, విని దైవజనుని పక్షంగా, దేవుని బిడ్డల పక్షంగా, యథార్థ పరుల పక్షంగా దేవుడు రియాక్ట్ అవుతాడని ఈ యొక్క మాటల ద్వారా తెలియచేయడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డలారా. మీకు అనవసరమైన వాటిలోకి వెళ్ళొద్దు. మీకు అనవసరమైంది, అవసరం లేనిది మీకెందుకు చెప్పండి. ఎందుకంటే మీరు భక్తి చేస్తున్నారా? మీ భక్తిలో మీరెలా ఉన్నారు అంతవరకే మాట్లాడుకోండి. మీకేదన్నా దైవజనుల మీద డౌట్ ఉంటే ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు అది కరెక్టా కాదని. అంతేగాని ఎవరిష్టమొచ్చినట్లు మాట్లాడుకోవడానికి వీల్లేనే లేదు. దేవుడు ఒప్పుకోడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మోషేని దేవుడు ఎన్నుకున్నప్పుడు మోషే పక్షంగా వీళ్ళు మాట్లాడితే దేవునికి నచ్చలేదు దేవుని బిడ్డలారా. మనకు తెలియకుండానే ఏదో ఒక పాపాన్ని మనకు మనమే మూటగట్టుకునే పరిస్థితులు ఉంటా ఉన్నాయి. యెహోవా మేఘస్తంభంలో నుండి దిగి ప్రత్యక్షపు గుడారముక ద్వారం వద్ద నిలిచి అహరోను, మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి. మీలో ప్రవక్త ఉండని యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. ఇక మోషే గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా. ఎవరంటే దేవుడైనటువంటి యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మోషేను, తాను ఎన్నుకున్న బిడ్డను, తన దాసుని, తాను ఏర్పరచుకున్న వారిని గురించి మాట్లాడడం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడంటే, మోషే, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. దేనిలో నమ్మకమైనవాడండి? తన ఇంటి మొత్తములో కూడా నమ్మకమైనవాడు. నేను గోడ భావనతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని అనెను. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. చూసారా దేవుని బిడ్డలారా? ఎంత భయంకరం! ఎంత గొప్ప సాక్ష్యం మోషేని బట్టి దేవుడిచ్చాడు. తర్వాత మిరియాముకి ఒక బలహీనత వస్తది. దాని గురించి మోషేనే మరి ప్రార్థన చేయాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితి ఏర్పడతది దేవుని బిడ్డలారా. చూసారా? దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, దైవజనునికి వ్యతిరేకంగా లేసినటువంటి ఒక విధానం నిజంగా ఆ దైవజనుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడైతే, ఆ దైవజనుడు దేవుడు పిలిచినవాడైతే, ఆ దైవజనుడు దేవుని దృష్టికి నమ్మకమైన వాడైతే ఖచ్చితంగా అట్లాంటి దైవజనుల పక్షంగా, మోషే పక్షంగా లేచినట్లుగా లెగుస్తాడు, మాట్లాడతాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు, ఆయన నామాన్ని స్మరిస్తా ఉన్నప్పుడు ఒక గ్రంథంలో రాయబడుతుందని మలాకి చెబుతున్నాడు. అలాగే సంఖ్యాకాండంలో దేవునికి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు విని రియాక్ట్ అవుతాడన్న విషయాన్ని కూడా మాట్లాడుతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, మరి దైవజనులు కూడా, మరి దైవజనులు కాదు, విశ్వాసులమైన ఎవరమైనా సరే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజల ద్వారా కూడా శోధింపబడి మన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటామని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి నిజంగా మోషే దేవుడు పిలిచినప్పుడు, మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మంచి మంచి ఆలోచనలతో, జ్ఞానంతో, కృపతో ఉన్నాడు దేవుని బిడ్డలారా. అయితే ఇజ్రాయేలు ప్రజల సనుగుడు, గొనుగుడు, ఇజ్రాయేలు ప్రజలు పెట్టిన శ్రమ, తీరు మోషేకి తెలుసు దేవుని బిడ్డలారా. ప్రజల చేత శోధింపబడ్డాడు. ప్రజల చేత శోధింపబడినప్పుడు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేని వాడుగా, దేవుని వాగ్దాన భూమికి వెళ్ళలేని వాడుగా ఉన్నాడు. దేవుడు తన బిడ్డలను అన్ని విషయాలు కరెక్ట్ చేస్తాడు. దేవుడు వాగ్దాన దేశానికి వెళ్ళలేనంత మాత్రాన దేవుడు స్నేహం చేయలేదని కాదు గానీ, స్నేహం చేశాడు. కానీ తన వాగ్దానాన్ని పొందుకోలేకపోయాడు. కాబట్టి దైవజనులైన మీరు కూడా, లేదా విశ్వాసులైన మీరు కూడా, దేవుడు మీ పక్షంగా ఉన్నాడని ప్రార్థన చేసుకుని మౌనంగా ఉండటమే గానీ మీరు కూడా మాట్లాడుకోవడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు, ఎవరిని ఎప్పుడు ఎట్లా కరెక్ట్ చేయాలో ఆయనకి తెలుసు గనక సమస్తాన్ని దిద్దగలిగిన వాడు, చేయగలిగిన వాడు ఆయనేనని నేను
మరి దేవుడు నాకిచ్చిన ప్రేరణలో నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. చూడండి మరి మోషే గురించి మిరియాము, అహరోను మాట్లాడుతుంటే దేవుని కోపం రగులుకుంది. తద్వారా మిరియాముకి కుష్ఠొచ్చింది. తర్వాత మోషేనే ప్రార్థన చేయాల్సొస్తది. మరలా స్వస్థత పొందుతుంది. అలాగే మోషే మరి ఒక చోట దేవుడు నీళ్లతో బండతో మాట్లాడమంటే కర్రతో కొట్టినప్పుడు మరి దేవుడి కోపం మోషే మీద కూడా వచ్చి నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళవు. ఎందుకంటే ఈ ప్రజల చేత శోధింపబడి వాగ్దాన దేశానికి వెళ్ళినటువంటి వ్యక్తిగా మోషే ఉండటం కూడా మనం గమనిస్తూ ఉంటాం. నేను చెప్పదలిసింది ఏంటంటే మోషే వలె మరి మనం నిజంగా మోషే చాలా సాత్వికుడండి. కొన్ని లక్షల కాలు బలగాన్ని దరిదాపు చాలా చాకచక్యంగా నడిపించినటువంటి యోధుడు. ఒక్క చోటే తన జీవితంలో ఒక తొందరపాటుతనం లేదా ఒక తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఒకసారి దేవునికే కోపం వచ్చి అంటాడు, నేను ఈ ప్రజలను నాశనం చేస్తానన్నప్పుడు ఈయన అడ్డుపడతాడు దేవుని బిడ్డలారా. అట్లాంటి గొప్ప వ్యక్తి మోషే. మోషేని గురించి తక్కువగా మాట్లాడడానికి అసలు లేదు. కాకపోతే ఏంటంటే నేనన్నాను గొప్ప అభిషిక్తుడు. మరి దేవుని దగ్గర నుండి ఎన్నో వాక్యాన్ని సంపాదించుకున్నవాడు. అద్భుతాలు చేసినాడు. మరి బలమైన కార్యాలు చేసినటువంటి మోషే కూడా దేవుని ప్రజల చేత శోధింపబడ్డాడనే విషయాన్నే నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రజల చేత శోధింపబడి మరి తనకున్న వాగ్దానాన్ని కోల్పోయాడు. కాబట్టి మీరు శోధింపబడుతున్నప్పుడు శోధనలోకి ప్రవేశింపకుండానట్లుగా ప్రార్థన చేసి మీ వాగ్దానాలు మీరు స్వతంత్రించుకోవాలని నేను దేవుని పేరట జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మలాకీ గ్రంథకర్త అంటున్నాడు కదా, దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు ఆలకిస్తాడు. దేవుని నామాన్ని స్మరిస్తున్నప్పుడు దేవుని గురించినటువంటి ఆ కార్యాలను మరి ఒకరితో ఒకరు వివరించుకుంటూ స్తుతించుకుంటూ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక గ్రంథంలో వాటన్నిటిని కూడా రాయిస్తాడంట దేవుని బిడ్డలారా. అవన్నీ జ్ఞాపకార్థంగా ఉంటాయంట. అలాగే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేసినప్పుడు దేవుడు రియాక్ట్ అయ్యి వారి పక్షంగా తన కోపాన్ని చూపిస్తాడని ఈ 2 విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 2 విషయాల ద్వారా అట్లాగే 3వ విషయం మరి ప్రజలను, సంఘాలను, పరిస్థితులను, మీడియాలను చూసుకుని మీ వాగ్దానాన్ని తొందరపడి ప్రజల చేత శోధింపబడి మీ వాగ్దానాన్ని కోల్పోని వారుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి ఆ వాగ్దానాలను స్వతంత్రించుకుని దేవుని యందు భయభక్తులు కలిగిన మాటలు మాట్లాడుకుంటూ దైవజనులకు వ్యతిరేకమైన కాక అనుకూలంగా మనం ప్రవర్తిస్తూ మనకి ఏదన్నా తప్పుగా అనిపిస్తే పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ప్రార్థన చేసి అది తప్పో రైటో దేవుణ్ణి అడుగుదాం. దేవుడే మనకి సరైన జవాబు ఇస్తాడు. వారిని కూడా దిద్దాలని ప్రార్థన చేద్దాం గాని ముఖాముఖిగా వాళ్ళని ఢీకొనొద్దని. మరి ఆ యొక్క దైవజనులతో మరి దేవుని బిడ్డలైన వారితో మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.